హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏ క్రానికల్స్. ఇప్పుడైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ అయితే మొదలైంది కదా. ఆల్రెడీ ఒక గేమ్ అయిపోయింది. మొన్న ఇండియా సూపర్గా గెలిచింది కదా. ఇంకా సెకండ్ గేమ్ T20 మన చెన్నై చెపాక్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. చివరి ఓవర్ దాకా ఇండియానా లేక ఇంగ్లాండా అని ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నాం. ఏదైతేనేమి మొత్తానికి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన అద్భుతమైన పోరాటం వలనైతే ఇండియా గెలిచింది. మొదట మనం టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకున్నాము. చెన్నై పిచ్ అంటే యాక్చువల్గా టాస్ గెలిస్తే బౌలింగ్ కన్ఫర్మ్ చేసుకుంటారు ఎవరైనా. ఫుల్ బౌలింగ్ పిచ్ చెన్నై వచ్చేసి అనుకున్నట్టుగానే వికెట్స్ పరంపర స్టార్ట్ అయిపోయింది. సాల్ట్ ఫస్ట్ బాల్ మంచి షాట్ కొట్టి తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. బెన్ డకెట్ కూడా స్విచ్ షాట్ ఆడబోయి మన సుందర్ బౌలింగ్లో బొక్క ఊర్ల పడ్డాడు. నెక్స్ట్ బ్రూక్ వచ్చాడు. ఆ ఐపీఎల్ దెబ్బకి ఇండియాలో కొంచెం బాగానే ఆడేవాడు, బట్ చెన్నై పిచ్ దెబ్బకి 2 షాట్స్ కొట్టి వెళ్ళిపోయాడు. జోస్ బట్లర్ ఒక్కడే సూపర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ వలన ఇండియా పిచ్ మీద ఈజీగా షాట్స్ కొట్టగలడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా సూపర్గా ఆడాడు. ఈ మ్యాచ్లో సూపర్గా ఆడి 50 కొట్టకుండానే పాప వెనుదిరిగాడని చెప్పాలి. ఇంకా ఇక్కడ నుండి అందరూ టపా పడిపోయారండి. బ్రైడన్ కార్స్ వలన చెప్పుకోదగ్గ టార్గెట్ అయితే వచ్చింది, బాగానే మంచిగానే వచ్చింది బ్రైడన్ కార్స్ వల్ల. మొత్తానికి 166 అయితే లాస్ట్గా టార్గెట్ ఇచ్చారు. ఇక మన ఇన్నింగ్స్కి వచ్చేసరికి పవర్ ప్లే కొంచెం మెరుపులు మెరిసిన ఇంగ్లాండ్ బౌలర్స్ దగ్గర వికెట్స్ పడటం అయితే స్టార్ట్ అయ్యాయి. మన తెలుగు తేజం తిలక్ వర్మ మాత్రం యుద్ధ వీరుడ్లా ఇంగ్లాండ్కి ఒక పెద్ద గోడల అడ్డుపడి ఇండియానైతే మొత్తానికి గెలిపించేశాడు. మ్యాచ్ చివరిదాకా బాగా జరిగి అందరిని అయితే టెన్షన్లో పెట్టేసింది. సిరీస్ 2-0తో మనమైతే లీడ్లో ఉన్నాము. నెక్స్ట్ మ్యాచ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కింద కామెంట్ చేసేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.